చేసే పనిలో ఎన్ని కష్టాలు నష్టాలు వచ్చినా వాటి నుండే అవకాశాలను సృష్టించుకోవాలి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తుల్ని తయారు చేసి అందించాలి. అప్పుడే అధిక లాభాలను పొందుతారు. ఈ సూత్రాన్ని ఆచరణలో పెడుతూ అద్భుత ఫలితాలతో తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ రైతు. ప్రకృతి విధానంలో పలు పంటలతో పాటు చెరుకును పండిస్తున్నారు. వచ్చిన చెరుకు దిగుబడితో బెల్లం తయారీలో మంచి లాభాలు ఆర్జిస్తున్నారు. చెరకు పంట కాలం 12 నెలలు. ఏడాది పొడవునా ఈ ఒక్క పంటే రైతుకు ఆధారం. సగటున ఎకరాకు 35 నుంచి 40 టన్నుల దిగుబడి సాధిస్తున్నారు. అయితే సాగు ఖర్చు, చెరకు నరికేందుకు కూలీల ఖర్చు భారీగా ఉండటంతో ఎకరాకు 15 నుంచి 30 వేలు మిగలటం కనాకష్టంగా ఉంది. ఈ నేపథ్యంలో చాలా మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తూ సాగు ఖర్చులు తగ్గించుకుంటున్నారు. అంతేకాదు వచ్చిన దిగుబడిని బెల్లం తయారు చేస్తూ అధిక ధరకు అమ్ముతూ లాభాలు పొందుతున్నారు. ఈ కోవకే చెందుతారు కృష్ణా జిల్లా నూజివీడు మండలం పల్లెర్లముడి గ్రామానికి చెందిన రైతు కంభంపాటి సత్యనారాయణ. తనకున్న పొలంలో ఇతర పంటలతో పాటు చెరకును సాగు చేస్తున్నారు. నేను ప్రకృతి వ్యవసాయం దాదాపు 10 సంవత్సరాల నుంచి చేస్తున్నా, 11 సంవత్సరాల నుంచి. ఓల్డ్ వెరైటీల్ని నేను ఎక్కువగా ఎంచుకుంటాను, దిగుబడి తక్కువగా వస్తుంది. వరి, పసుపు, మినుములు, నల్ల ఉలవలు, చెరుకు, షుగర్ కేను ఈ మొత్తం కూడా ఇంటి దగ్గర నుంచి మార్కెటింగ్ ఏ కావాల్సిన వాళ్ళు అవి పట్టుకెళ్తూ ఉంటారు. ఒడ్డు కానీ, బియ్యం, అపరాలు కానీ, చెరుకు కానీ మేము మొత్తం అసలు బయటికి మిల్లర్స్ అనేది అమ్మం. ఉన్నదానిలోనే మేము డైరెక్ట్ కస్టమర్కి వెళ్ళేలాగానే చేస్తాం. షాపులకి అయితే పెద్దగా ఇవ్వం. పామాయిల్ తోట మాకు 1 ఎకరన్నర ఉంది, దానిలోని యూనిట్ పెట్టుకున్నాము. ఆ యూనిట్కి ఆ పామాయిల్ మట్ట కానీ అది కానీ బాగానే ఉపయోగపడుతుంది. దానిలో నుంచి వచ్చే అర్థం, మలాసు అలాంటివి మాకు జీవామృతంలోకి, వీటిలోకి, డీకంపోజర్లోకి బాగానే ఉపయోగపడుతుంది. మేము వేసేది 9 అడుగుల ఫీట్లో వేస్తాం. చెరుకు కూడా 9 అడుగుల ఫీట్లో వేసినప్పుడు ఫస్ట్ సంవత్సరం 10 టన్నుల కాడికే వస్తుంది. తర్వాత సంవత్సరం పెరుగుతూ ఉంటుంది. అట్లాగే మన కొత్త నేల అవటం వలన, ఎర్ర నేల అవటం వలన చెదలు బొదలు ఇవన్నీ వచ్చి కొంచెం కర్ర డ్యామేజ్ అవుతూ ఉంటుంది. అయినప్పటికీ 14 నెలల లోపలగా మేము చెరుకుని అసలు నరకము, ఆడము కూడా. ఏ ఋతువు రావాలి, ఋతువు వచ్చిన తర్వాతే నరికి ఆడితే అది బెల్లంలాగానే ఉంటుంది. న్యాచురల్గా తోడుకోవాలి మా దానిలో. అందుకని చెప్పి 14 నెలలు 15 నెలలు అవ్వందే మేము చెరుకు నరకము, అది అసలు బెల్లం తయారు చేయము. బెల్లం అప్పుడు క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది. బెల్లం వచ్చేసరికి మేము 4 ఎకరాలు వేసాం. 4-19 వెరైటీ అది. 4 ఎకరాలు ఈ సంవత్సరం మొక్క తోట ఇంకా 2 సంవత్సరాలు ఉంటుంది. ప్యాడీ వచ్చేసరికి, వరి మాగాడి వచ్చేసరికి 4 ఎకరాలు ఉడిచాం. ఆ 4 ఎకరాలు కూడా 4 రకాలు ఉడిచాం. 1 రత్నచోడి, 2 మొలకులుకులు, 3 షుగర్లెస్ది, 4 బీపీటీ, 4వ ఎకరం. ఇట్లా 4 ఎకరాలు ఊడ్చాం. చెరకు కొట్టి ఆ పొలంలోనే ఏర్పాటు చేసుకున్న గానుగ వద్దకు చేర్చి అందులో నుంచి రసం తీసి దాన్ని పెద్ద పెనంలో కాగబెట్టి బెల్లం తయారు చేస్తున్నారు రైతు. ఈ బెల్లం నేల రకాన్ని బట్టి, నీటిపారుదల సౌకర్యాన్ని బట్టి తెల్లగాను లేదా నల్లగాను, మెత్తగాను లేదా గట్టిగాను ఉంటుంది. దాన్ని బట్టి దానికి ధర వస్తుంది. అయితే సత్యనారాయణ సాగు చేసేది దేశీ రకం కావడం, కేవలం ప్రకృతి విధానంలో సాగు చేయడం వల్ల బెల్లంలో పోషకాలు అధికంగా ఉంటున్నాయి. తయారు చేసిన బెల్లంను వ్యాపారులకు కాకుండా నేరుగా వినియోగదారులకు అమ్ముతూ అధిక లాభాలను ఆర్జిస్తున్నారు. బెల్లం తయారు చేసేసరికి మేము నరకటానికి కానీ, తోలటానికి కానీ టన్నుకు వచ్చేసరికి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి 1500 రూపాయలు ఓన్లీ లేబర్ మెయింటెనెన్స్ కానీ ఇది కానీ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక 3000 నుంచి 4000 రూపాయలు ఖర్చు అవుద్ది. 150 కేజీలు వస్తుంది. మాకు దగ్గర అక్కడ నరుకుడు కోలు కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, ఇక్కడ ఆడటానికి కానీ, దేనికన్నా కానీ 6000 నుంచి 7000 దగ్గర అవుతుంది. డీజిల్ కానీ, లేబర్ మెయింటెనెన్స్ కానీ, కవర్లు కానీ, ప్యాకింగ్లు కానీ, ఏదన్నా కానీ మాకు ఇక్కడ 6 నుంచి 7000 ఖర్చు అయిపోతుంది. 120 నుంచి 130 కేజీలు వస్తుంది. రోజుకు వచ్చేసరికి 2 కళాయిలు తీస్తారు. 2 కళాయిలు వచ్చేసరికి 250 కేజీలు వస్తుంది. 10 నుంచి 15 టన్నులు అవుద్ది ఫస్ట్ సంవత్సరం. టన్నుకు వచ్చేసరికి 120-130 కేజీల దాకా వస్తుంది. ఇంకా ఎక్కువగా దిగుబడి వచ్చేదైతే 140 కేజీల దాకా వస్తుంది ఈ వెరైటీ మట్టికి. మాకు మ్యాక్సిమం ఏంటంటే న్యాచురల్గా తోడుకోవడం కాబట్టి మేము కాబట్టి చెరుకు రసం తీసినట్టే మాకు ఇదో ఒక గొల్ల సున్నము, వంట ఆందము, బెండకాయలు. ఇవి కూడా బెండకాయలు కూడా మా దాంట్లో ఎక్కడో చోట 4 మొక్కలు పెడతా ఉంటాం, అయ్యే తీసుకొచ్చి చేస్తూ ఉంటాం. అది న్యాచురల్గా తోడుకోవడానికి ఉపయోగపడుద్ది. మాకు వచ్చేసరికి ఎకరానికి 10 టన్నులకి దగ్గర టన్ను 400, టన్ను 500, టన్నున్నర దాకా బెల్లం వస్తుంది. టన్నున్నర దాకా బెల్లం వచ్చినప్పుడు ఫస్ట్ సంవత్సరం అయితే తక్కువ మిగులుద్ది.
రెండో సంవత్సరం నుంచి కొద్ది లాభసాటుగా ఉంటుంది, 4-5 ఏళ్ళు ఉంటుంది కాబట్టి 120 రూపాయలు చేసి అమ్ముతున్నాం. అదే యాలక్కాయలు, శొంఠి, మిరియాలు వేస్తాం వస్తే కనుక 150 రూపాయలు చేసి అమ్ముతున్నాం. అది సహజ బాక్సులుగానే 18 కేజీలు వస్తుంది, కేజీ పీసులు. మేము సొంతంగా ఖర్చు పెట్టుకుంటున్నాం కాబట్టి, సొంతంగా కష్టపడుతున్నాం కాబట్టి ఈ ఇబ్బంది అనేది ఏదన్నా అధిగమించినా కానీ మా రెక్కల కష్టమే కానీ మిస్ అయ్యేది ఎక్కడన్నా. అన్ని 4 పంటలు అయితే 4 పంటలు ఒకేలాగా ఉండవు కదా. కొన్ని ఒక సంవత్సరం లాభం వస్తుంది, ఒక సంవత్సరం నష్టం వస్తుంది. కానీ మనం తింటూ నలుగురికి మంచి ఆహారాన్ని అందిస్తున్నాం అనేది ఒక ఇదిగా ఉందన్నమాట. అయితే ఇక్కడ పల్లెర్లమూడిలో కొంతమంది రైతులు ఇక్కడ ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళకి ఏదైనా అవసరమైన సలహాలు, సూచనలు మేము ఇస్తూ ఉంటాము. అలాగే ఈ ఖమ్మంపాటి సత్యనారాయణ గారు చాలా సంవత్సరాల నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అలాగే బెల్లాన్ని కూడా ఆయనే స్వయంగా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో పండించి ఆయనే స్వయంగా తయారు చేస్తారు. సేల్స్ చేయడం కూడా ఆయనే సేల్ చేస్తూ ఉంటారు. అలాగే మేము కూడా ఈ కొన్ని రోజుల నుంచి, కొన్ని నెలల నుంచి మేము కూడా వారం నూజివీడులో స్టాల్స్ పెట్టడం, కలెక్టర్ ఆఫీస్ దగ్గర స్టాల్స్ పెట్టి ఆ స్టాల్స్ ద్వారా కూడా జనాలకి అవేర్నెస్, అంటే ఇలా బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి మంచిది, ఆయన న్యాచురల్గా పండిస్తున్నారు అని ఆయన ఉత్పత్తులని, ఇంకా వేరే ప్రకృతి వ్యవసాయం చేసే రైతుల ఉత్పత్తులన్నీ కూడా మేము తీసుకెళ్ళి వారం స్టాల్స్లో పెట్టడం జరుగుతుందండి. స్టాల్స్ పెట్టడం వల్ల ఇంకా వేరే రైతులు కూడా ఇంకా ప్రకృతి వ్యవసాయం వైపు మగ్గు చూపడానికి కానీ, చేయడానికి ఇంట్రెస్ట్ కానీ, ఇంతకుముందు మనకి సేల్స్ తక్కువగా ఉంది, దాని కొనుగోలు స్పెషల్గా రేట్ ఉండట్లేదు అని ఒకటి ఉండేది. ఇప్పుడు ఈ స్టాల్స్ పెట్టడం వల్ల ఆ సమస్య కూడా తీరింది అనుకుంటున్నాం. అందుకని దీనివల్ల ఇంకా మిగిలిన రైతులు కూడా ముందుకు రావడానికి అవకాశం ఉంది, వస్తున్నారు కూడా.